ఓకే. హాయ్ డూడ్, వెల్కమ్ టు తెలుగు యానిమీవుడ్. మన ఛానల్ని కొత్త వాళ్ళు ఎవరైనా విజిట్ చేసినట్టయితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కొంచెం లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మన ఛానల్ 500 సబ్స్క్రైబర్స్కి చేరుకుంది. అందరూ ఒక్కసారిగా చిటికెలు. అండ్ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఎపిసోడ్ స్టార్టింగ్లో ఓసా ప్రశాంతంగా పడుకుందామని వెళ్ళి పక్కేస్తాడు. అది విన్నాక జోరో ఇప్పుడు దాకా పడుకునే కదరా ఉన్నావు, ఇంతలో అంత అలసిపోయావా అని ఇక్కడి నుంచి వీళ్ళిద్దరూ కొట్టుకోవడం స్టార్ట్ చేస్తారు. ఇంతలో ఈ గొడవలో మళ్ళీ చాపర్ యాడ్ అవుతాడు. ఇదే టైంలో వివి బెడ్ పైన సాంజీ కనిపించడంతో ఇది నేను పడుకునే బెడ్, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అంటే, సాంజీ ఇలాంటి ప్రదేశంలో ఒంటరిగా పడుకోవడం చాలా ప్రమాదకరం, అందుకని మనిద్దరం కలిసి పడుకుందాం రా వివి. నీ కొంచెం ఎగస్టాలు ఎక్కువయ్యాయిరా, అక్కడేం చేస్తున్నావు అంతే. ఇక ఎవడికి వాడు రెచ్చిపోవడంతో ఇక గొడవ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఇక బయట చూసుకుంటే ఆ ముసలోడు ఇంకా గుంట తవ్వుతూనే ఉంటాడు. ఏ ముసలోడా, ఇప్పటికీ నీరు రాలేదు, నా గొంతు ఎండిపోతుందప్ప. ఇలాంటి ప్రదేశంలో నువ్వు ఇంకా ఎలా జీవించి ఉన్నావో ఏంటో అర్థం కావట్లేదు. లూఫీ ఇలా అన్నాక ఆ ముసలోడు, నీరు ఉంది, యూబా ఓఎస్ఎస్ ఇప్పటికీ బతికే ఉంది. యూబాని మీరే చూడండి, కొన్ని రోజుల్లో ఈ చెత్త ఇసుక కొట్టబడుతుంది. ఇది ఇలా ఎన్నిసార్లు జరిగినా నేను అలా తవ్వుతూనే ఉంటాను. రాజుగారు నన్ను నమ్మి నా చేతుల్లో పెట్టిన ముఖ్యమైన భూమి ఇది. అయితే లూఫీ ముసలోడికి పోటీగా వీడు కూడా గుంట తవ్వడం స్టార్ట్ చేస్తాడు. తవ్వాడు కానీ ఆ ముసలోడు గుంట పూర్తి చేస్తూ ఉంటాడు. అలా కొంతసేపటికి టోటా ఏంటి ఇసుక నా మీద పడతలేదు అని చూస్తే వాడు కొద్ది క్షణాల్లోనే ఒక పెద్ద గుంటనే తవ్వేస్తాడు మరియు తీసిన గుంటలోనే నిద్రపోతూ ఉంటాడు. అది చూసి టోటా లూఫీని ఎత్తుకుని సత్రాల్లో పడుకున్న వాళ్ళ టీమ్మేట్స్ దగ్గర నిద్రపుచ్చి అక్కడి నుంచి మళ్ళీ గుంట తవ్వడానికి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే రెయిన్ బేస్ క్యాసినో దగ్గర మిస్టర్ 2 వెయిటింగ్ ని తట్టుకోలేకపోతూ ఉంటాడు. వెయిటింగ్ ని తట్టుకోవాలంటే డాన్స్ వేయాలి అంటే అక్కడున్న వాళ్ళు ఒప్పుకోవాలి, అది జరగదు. ఇక ఎవరికి వారు ఒకరిపై ఒకరు కేకలు వేసుకుంటూ ఉంటారు. అప్పుడే రాబిన్ అక్కడికి ఎంట్రీ ఇస్తుంది. మీరందరూ కలిసేలా కనిపించడం లేదే, అయినా ఇది పెద్ద విషయం కాదనుకోండి. ఈ సమావేశానికి అందరూ ఇక్కడికి వచ్చినందుకు ధన్యవాదాలు. రైన్ బేస్ లో ఉన్న పట్టణ ప్రజలు పెద్దగా గెలవాలని ఏమి కోరుకోవడం లేదు. అంతకంటే ముందు రైన్ డిన్నర్స్ పెద్ద క్యాసినోలోకి అందరినీ స్వాగతిస్తున్నాం. అయితే మిస్టర్ 1, మీ ఫార్మాలిటీలన్నీ ఆపేసి ఇప్పుడు ఏం చేయాలో చెప్పండి మిస్ ఆల్ సండే అని రాబిన్ అంటే, రాబిన్ సరే ఇక డైరెక్టర్ గా పాయింట్ గా వచ్చేస్తున్నా, కానీ అంతకంటే ముందుగా మీ అందరికీ మన కంపెనీ బాస్ ని పరిచయం చేస్తున్నాను. ఎందుకంటే అతని ముఖం ఇంకా మీకు తెలియదు కదా. నేను ఇప్పటి వరకు అతనితోనే సీక్రెట్ గా పనిచేస్తున్నాను, కానీ ఇకపై దాని అవసరం లేదనుకోండి. ఇదంతా మీకు అర్థమైందని అనుకుంటున్నా. ఇక అప్పుడే క్రోకోడైల్ మాట్లాడుతూ ఉంటాడు, కానీ వారెవరికి కనిపించడు. ఎట్టకేలకు ఈ సమయం రానే వచ్చింది. ఆపరేషన్ యూటోపియా కోసం ఇది బార్క్ వర్క్స్ యొక్క చివరి ఆపరేషన్. అయితే రాబిన్ క్రోకోడైల్ ఎవరనేది ఎవరికి తెలియనట్టే ప్రవర్తించమని చెబుతుంది. కానీ వీరందరూ వింత ప్రశ్నలు వేసి బాస్ అయిన క్రోకోడైల్ కి అసంతృప్తిని కలిగిస్తారు. అయితే మిస్ డబుల్ ఫింగర్, అసంతృప్తి చెందకండి. 7 ఓర్లెట్స్ అయిన సముద్రపు దొంగలు ప్రభుత్వం యొక్క అనుమతి లేకుండా ఇలాంటి కంపెనీని ఎందుకు కలిగి ఉన్నారని అడుగుతున్నామంతే. నాకు కావలసింది డబ్బు కాదు, హోదా కాదు, సైనిక శక్తి. మంచిగా వివరించే వరకు కొంచెం ప్రశాంతంగా ఉండండి. నా చివరి లక్ష్యం బార్క్ వర్క్స్ యొక్క చివరి ఆపరేషన్. ఈ ఆపరేషన్ కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అయితే మిస్టర్ 1, మిస్టర్ 2 అలాంటివి నిజంగా ఈ దేశంలో ఉన్నాయా? వాటితో పాటు ఈ దేశాన్ని కూడా స్వాధీనం చేసుకోబోతున్నామా? మిగతా అపారమైన చివరి భాగాలు ఎక్కడ ఉన్నాయి అని క్రోకోడైల్ ని అడుగుతారు. అవును, బార్క్ వర్క్ స్థాపించినప్పటి నుంచి మీరు చేసిన ప్రతి పని ఈ ఆపరేషన్కి సంబంధించింది మరియు మీ చేతిలో ఉన్న లేఖలే మీ చివరి ఆదేశాలు. ఎట్టకేలకు అలబాస్టర్ రాజ్యం కనుమరుగయ్యే సమయం వచ్చింది. సరే, మీలో ప్రతి ఒక్కరూ మీ లక్ష్యాలను నెరవేర్చిన తర్వాత ఈ అలబాస్టర్ రాజ్యం తనకు తానే నాశనం అయిపోతుంది. తిరుగుబాటు సైన్యం, రాజుగారి సైన్యాలు ఎక్కడికి తప్పించుకోకుండా బార్క్ వర్క్స్ చేతుల్లో చిక్కుకుంటారు. ఒకే ఒక్క రాత్రిలో ఈ భూమంతా మన రామరాజ్యంగా మారబోతుంది. యూటోపియా
బోర్క్వాక్స్ యొక్క చివరి మరియు గొప్ప ఆపరేషన్ వైఫల్యం అనే ప్రస్తావనే ఉండకూడదు. ఇదంతా రేపు మధ్యాహ్నం నుంచి ప్రారంభమవుతుంది. మంచిది. అయితే అప్పుడే ఆ సీన్లోకి మిస్టర్ 3 ఎంట్రీ ఇస్తాడు. క్రోకోడైల్తో ఆపరేషన్ ఉతోపియాని ఇప్పుడప్పట్లోనే స్టార్ట్ చేద్దని కోరుకుంటాడు. మిస్టర్ 3ని ఇక్కడ చూడగానే రాబిన్ ఈ రహస్య భూగర్భ గదిలోకి ఎలా వచ్చావని అడుగుతుంది. మిస్టర్ 2 వాడిని చూశాక, ఏ బొక్కలోంచి ఇక్కడికి వచ్చావరా, నిన్ను చంపకుండా వదలను, ఇదే నాకిచ్చిన ఆర్డర్ అని వాడి మీద అరుస్తూ ఉంటాడు. ఇదంతా చూసాక క్రోకోడైల్ ఒక నిమిషం ఆగమని మిస్టర్ 2ని అంటాడు. ఇక దానితో మిస్టర్ 3, మీరు బయట వాళ్ళని చేరమని చెప్తున్నారా? నేను మిమ్మల్ని స్పైడర్ కేఫ్ నుంచి అనుసరిస్తూనే ఉన్నాను. మిమ్మల్ని కలవడం కూడా చాలా ఆనందంగా ఉంది బాస్. అలాగే నాకు మరో అవకాశం ఇమ్మని మిమ్మల్ని వేడుకుంటున్నాను. మీరు మిస్టర్ 2ని నా ప్రాణాన్ని తీయడానికి పంపించారు. అదేవిధంగా నాకు ఇచ్చిన పనిలో నేను విఫలమయ్యాను. అందుకే నా దిశను కొంచెం మార్చుకుని స్పైడర్ కేఫ్లో ఉన్న ఏజెంట్స్ దగ్గరికి వెళ్ళాను. విఫలమైనోడివి పోవడం మానేసి ఇక్కడేం చేస్తున్నావు నువ్వు? స్ట్రాహెడ్ మరియు యువరాని వీవి తప్పించుకున్నారని మీకు తెలుసా బాస్? తప్పించుకున్నారా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అంటే వాళ్ళు ఇంకా బ్రతికే ఉన్నారని చెప్తున్నావా? ట్రాన్స్పాండర్స్ లో నువ్వు ఏమని చెప్పావు? బందిపోట్లే బీబీని రక్షించారని చెప్పావు కదా. ట్రాన్స్పాండర్స్ నెల మీరు ఏం మాట్లాడుతున్నారు బాస్? అసలు నేను ట్రాన్స్పాండర్స్ నెల ఉపయోగించలేదు కదా. ఏం మాట్లాడుతున్నావు? ఇది మంచిగా లేదు. అయితే దురదృష్టవంతులు ఈ దేశానికి తిరిగి రాలేదు. మీరైనా కనీసం ఒకరు లేదా ఇద్దరిని ఓడించే ఉంటారు కదా. లేదు, నిజానికి ఆమెకి 4 పైరట్స్ కాపలాగా ఉన్నారు. దానిలో ఒకడికి ముక్కు పొడవుగా ఉన్నది. వారే ఆ అమ్మాయిని రక్షించారు. ఇక మిస్టర్ 2 అక్కడ ఏం జరిగిందో క్లారిటీగా చెప్పమని మిస్టర్ 3ని అంటాడు. మిస్టర్ 3 అక్కడ ఏం జరిగిందో వివరించడంతో మిస్టర్ 2కి అర్థమవుతుంది వచ్చే సమయంలో వారినే కలుసుకున్నారని. ఇక వాళ్ళ ఐడెంటిటీతో సహా అన్ని క్రోకడైల్కి చూపిస్తాడు. ఇక వారి ఫేసెస్ చూసాక క్రోకడైల్, అయితే నా గురించి వారికి తెలుసు. వారిని అలాగే వదిలేస్తే మన ఆపరేషన్లో జోక్యం చేసుకుంటారు. మిస్టర్ 3, మీరు చెప్పినట్లుగానే వారు ముక్కు మరియు జంతువుతో కలిగి ఉన్నారు. ఆ జంతువుని పట్టించుకోకపోయినా పర్వాలేదు. ఇప్పటికే అలబాస్టలో ఆ 4 వీవితో కలిసి ఉన్నారన్నమాట. అయితే మిస్టర్ 3 వారందరినీ ఊరికే వదిలిపెట్టనని అంటే వెంటనే క్రోకడైల్, నువ్వు ఇప్పటిదాకా పీకిన ఘనకార్యం చాలు. నీకు మిస్టర్ 3 అనే ర్యాంక్ని ఎందుకు ఇచ్చానో తెలుసా? పోరాట విషయంలో నెంబర్ 4 కంటే నైపుణ్యం ఎక్కువ ఉందని. కానీ మీ పనిని మీరు సరిగ్గా నిర్వహించకపోగా నన్నే విమర్శించారు. ఇక దానితో క్రోకడైల్ మిస్టర్ 3 బాడీలో ఉన్న వాటర్ని అంతా హరించేస్తాడు. ఇదంతా చూసాక వాళ్ళందరూ భయభ్రాంతులవుతారు. ఇక క్రోకడైల్ మిస్టర్ 3ని అండర్ గ్రౌండ్ లో పడేసి అక్వేరియంలో ఉన్న మొసల్ని విడిపించి మిస్టర్ 3ని తినేసేలా చేస్తాడు. ఇది వేడుక సమయం. వాడి పరుగు నన్ను చాలా ఇబ్బంది పెట్టింది. చనిపోవడం కూడా ఎలాగో వాడికి తెలియదు. సరే, ఇప్పుడు వినండి. ఈ 5గురిని బాగా చూడండి. వీళ్ళు తిరుగుబాటుదారులను వేటాడడంలో బిజీగా ఉన్నారు. మనం వారిని అలాగే ఒంటరిగా వదిలేస్తే మన దాకా వస్తారు. అయితే మిస్టర్ 2 క్రోకడైల్ని, ఆమె యువరాణి అయ్యుంటే తిరుగుబాటుదారులను ఇప్పటికే ఆపి ఉండేది కదా అని అడుగుతాడు. దురదృష్టవశాత్తు తిరుగుబాటుదారు నాయకుడు కోజో మరియు యువరాణి వీవి చిన్నప్పటి స్నేహితులు. ఇది 7 లక్షల ఉప్పెన. అంత తేలిగ్గా ఆపకపోయినా ఆమె తిరుగుబాటు సైన్యంలో గందరగోళాన్ని తీసుకురాగలదు. నేను ఇప్పటికే అనేక బిలియన్స్ మందిని వారి ర్యాంకులో చేర్చాను. వారి దగ్గర నుంచి ఎటువంటి ప్రస్తావన లేదు అంటే అక్కడ ఇంకా ఎటువంటి చర్య తీసుకోనట్టు అర్థం. ఎట్టి పరిస్థితుల్లోనూ బీవీ తిరుగుబాటు సైన్యాన్ని సంప్రదించకూడదు. మిస్ ఆల్సండ్, పరిస్థితులు మారిన కారణంగా ట్రాన్స్పాండర్స్ నేను ఉపయోగించడంలో నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. నోనోహోనాలో ఉన్న బిలియన్స్ని సంప్రదించండి. వారిని చూడగానే చంపేమని చెప్పండి. యువరాణి బీవీ అలాగే సముద్రపు దొంగలు క్యాటోరియాలో అడుగు పెట్టనివ్వద్దని చెప్పండి. ఎట్టి పరిస్థితుల్లోనూ బీవీ కోజాని కలవనివ్వకుండా చేయండి. అయితే యోబా నగరం నుంచి లూఫీ వాళ్ళు బయలుదేరుతూ ఉంటారు. అప్పుడే టోటా లూఫీని పిలిచి తన తవ్విన గుంటలో నీరు పడిందని, ఆ నీరు నీకే సొంతమని లూఫీకి ఇచ్చేస్తాడు. అయితే లూఫీ మాత్రం ఆ నీటిని తాకుండా జాగ్రత్తగా చూసుకుంటానని అక్కడి నుంచి బయలుదేరతారు.
అయితే అందరూ కటోరియాకి వెళ్తుండగా లూఫీ ఒక్కసారిగా ఓ దిక్కున కూర్చుంటాడు. అలా కూర్చోవడంతో అందరూ ఏమైందని అడుగుతారు. లూఫీ మాత్రం నేను ఇక్కడతో విడిచిపెట్టేస్తున్నానని చెప్తాడు. అందరూ ఏమైందని అడుగుతున్నా ఏం మాట్లాడు. ఇక వివి దగ్గరకు వచ్చి లూఫీని దేని గురించి నువ్వు అలా అన్నావని అడుగుతుంది. సాంజీ ఏమో కమాన్ లూఫీ, నీ ఓవర్ యాక్షన్ భరించడానికి మాకు సమయం లేదు, అది నీకు తెలుసు కదా, ఇది మన బీబీ కోసం చేస్తున్నాం లూఫీ, పద అని దగ్గరకు వెళ్తాడు. లూఫీ ఏమో దుబ్బే అదలకని పక్కకు దోసేస్తాడు. ఇక లూఫీ వీవీతో, వీవీ నేను క్రోకడైల్ని ఓడిస్తాను, ప్రజల్ని తిరుగుబాటుదారుల్ని మనం ఆపుతాం, అయితే అది క్రోకడైల్ ఆపుతుందా? అదే కాక కాటోరియాలో మనం ఏమీ చేయలేము, అలాగే మేమందరం కూడా పైరేట్స్, మేము లేకపోతేనే చుట్టుపక్కల ఉన్న అన్ని విషయాలు మెరుగ్గా ఉంటాయి. అయితే ఓ సబ్ పెట్టాడే ఆ ఫిట్టింగ్ అంటే లూఫీ, నాకు ఇది కావాలి కాబట్టి ఈ పోరాటంలో ఎవరో చనిపోకూడదు అనుకున్నప్పుడు, అలాంటప్పుడు మేము 7 ఓవర్లాట్స్కి వ్యతిరేకంగా పోరాడుతున్నప్పుడు అక్కడ మిలియన్స్లో ప్రజలు అడవిలో ఉన్నట్టుంటారు, ప్రతి ఒక్కరూ క్షేమంగా మరియు ఆరోగ్యంగా ఉంటారని నువ్వు ఆశిస్తున్నావా? ఇది ఒక సెల్ఫ్ హార్టెడ్ టైప్లో ఉంటుందని నువ్వు అనుకోలేదా? లూఫీ ఇలా మాట్లాడడంతో వీవీ ఎంతో ఏడుస్తూ ఉంటుంది. నామి ఏమో లూఫీని వీవీతో ఇలా మాట్లాడడం ఏం బాగోలేదంటుంది. అప్పుడే సాంజీ నామిని ఏం మాట్లాడొద్దు అంటాడు. లూఫీ ఏమో వీవీతో మనుషులు చనిపోతారు వీవీ అంటాడు. ఇక వెంటనే వీవీ లూఫీని ఒకటి పీకి అలా మాట్లాడొద్దు అంటుంది. నువ్వు గాని ఆ మాట మళ్ళీ అన్నావంటే మళ్ళీ ఒకటి పీకుతాను. మనం ఇప్పటిదాకా చేసిన ప్రయత్నం అందుకోసమే కదా, తిరుగుబాటు సైన్యం, రాజు సైన్యం మరియు ఈ రాజ్యంలో ఉన్న ప్రజలు ఏ తప్పు చేశారని. ఇదంతా చేసింది క్రోకడైల్ అయినప్పుడు మనం ఎందుకు చనిపోవాలి? ఇక లూఫీ కూడా వీవీని ఒకటి పీకుతాడు. మరి అలాంటప్పుడు నీ జీవితాన్ని ఎందుకు లైన్లో పెట్టుకుంటున్నావు? అయితే అందరూ లూఫీని ఎందుకరా అంత ఫైర్ అవుతున్నావు అంటే వీవీ అంటేనే లూఫీ మీదకు దూకి కొడుతూ ఉంటుంది. అయినా లూఫీ మాత్రం, అయినా ఈ రాజ్యాన్ని ఒక్కసారి చూసి నేను కూడా చెప్పగలను, ఈ రాజ్యానికి ఎక్కువగా ఏదో చేయాలని, ఇదంతా నీ ఒంటరి జీవితాన్ని లైన్లో పెట్టుకోనకే కదా. ఇక లూఫీ ఇలా వీవీని రెచ్చగొట్టేస్తూ ఉంటాడు. వీవీ ఏమో లూఫీని అలా కొడుతూ తన పాస్ట్ని గుర్తు తెచ్చుకుంటూ నేను లైన్లో పెట్టుకోవాల్సింది ఏమీ లేదంటూ గట్టిగా అరుస్తూ ఉంటుంది. అప్పుడు లూఫీ ఏమో వీవీని పక్కకు తోసి, అలాంటప్పుడు మన జీవితాలైనా లైన్లో పెట్టడానికి ప్రయత్నించాలా లేదా? ఎందుకంటే మనం కూడా స్నేహితులమే కదా వీవీ. ఆ ఒక్క మాటతో వీవీ గుండె బరువెక్కిపోయి ఏడుస్తూ ఉంటుంది. అయితే లూఫీ వాళ్ళ టీంతో ఇలా అంటాడు, నాకు అర్థమైంది మీరు నన్ను అసహించుకుంటున్నారని వీవీని కొట్టినందుకు, అయితే నాకు ఇది మాత్రమే చెప్పండి, క్రోకడైల్ ఎక్కడ ఉన్నాడని.